హాయ్ వివర్స్, మనం వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ హిందీ ఫస్ట్ లాంగ్వేజ్ చూస్తూ ఉన్నాము. ఇక్కడ అక్షరాలు అనేటువంటిది హ్యాండ్ రైటింగ్ కోసంగా మనము ఇక్కడ ఇవ్వడం జరిగింది. సుందర అక్షరమే నిమ్నలిఖిత శబ్ద లిఖియే. ఇక్కడ అక్షరాలను చక్కగా రాయండి. కమల్, కలం, కల్ కల్. తర్వాత వచ్చేసి ఇక్కడ బిందు లగాకర్ అక్షర్ లిఖియే. బిందు లగాకర్ అంటే అక్కడ వచ్చేసి చిన్న చిన్న చుక్కలు ఇవ్వడం జరిగింది. ఆ అక్షరాలని చెప్తూ రాయండి. కా, లా, కలం, కల్ కల్. ఇక్కడ ఫస్ట్ స్టాండర్డ్ కలము తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ చూస్తూ ఉన్నాము. మనము లెసన్ చూసాము. తర్వాత వచ్చేసి ఇక్కడ చిత్రమే క్యా దికాయి దే రహా హై. ఆ యొక్క పటంలో వచ్చేసి ఏమేమి కనిపిస్తూ ఉన్నాయి. దికాయి అక్కడ పిల్లలు కూర్చొని ఉన్నారు, రాస్తూ ఉన్నారు, పేనాలు ఉన్నాయి చేతిలో. వచ్చేసి అది ఒక క్లాస్ రూమ్ మాదిరిగా ఉంది. ఓకే, మనకి వచ్చేసి నేను రాసింది ఓన్లీ పిల్లలు ఉన్నట్లుగా రాశాను. చిత్రమే క్యా దికాయి దే రహా హై. కక్షామే చిత్రమే అని రాయాలి. చిత్రమే కుచ్ లడకే ఔర్ లడకియా హై. అక్కడ వచ్చేసి కక్షామే అని రాశాను. చిత్రమే పటంలో ఏముంది అనేది మీరు రాసుకోండి. ఇక్కడ చిత్రమే అనేటువంటిది కూడా రాయొచ్చు. కక్షామే తరగతి గదిలాగా ఉంది. ఇక్కడ కుచ్ లడకే లడకియా హై, బాల బాలికలు ఉన్నారు. కలమే కైసీ హై. ఆ యొక్క పేనాలు ఎలా ఉన్నాయి. కలమే రంగు బిరంగి హై. పేనాలు ఏ విధంగా ఉన్నాయి, రంగురంగులుగా ఉన్నాయి. ఆప్కో కౌన్సీ రంగుకి కలం అచ్చే లగ్తే హై. నీకు ఎటువంటి రంగు అంటే ఇష్టము. ముజే లాల్ రంగుకి కలం అచ్చి లగ్తే హై. నాకు వచ్చేసి రెడ్ కలర్ పేనా అంటే చాలా ఇష్టము. గీత్ మే కలం శబ్ద పహచాన్ కర్ గోళా లగాయే. ఇక్కడ చూడండి వచ్చేసి కలం హై, కలం, రంగ్ బిరంగి కలం, లాల్, పీలి, నీలి కలం, ముజే లగ్తీ హై యహ్ సహీ కలం. కలం అనేటువంటిది రౌండ్ చేసాము. తర్వాత వచ్చేసి చిత్రంకి అక్షర్ పర్ వాక్య పహచాన్ కర్ లిఖియే. ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్సెస్ చూడండి. అక్కడ బొమ్మలు ఉన్నాయి. ఒక పాప చేతిలో వచ్చేసి లడకి కలం లాయి. అమ్మాయి వచ్చేసి పేనాను తీసుకొచ్చింది. లడకీకి హాత్ మే కలం హై. చేతిలో వచ్చేసి పేనా ఉంది. బాలిక చేతిలో పేనా ఉంది. లడకి లాల్ కలంసే లిఖ్ రహీ హై. ఎర్ర పేనాతో రాస్తూ ఉంది అమ్మాయి, బాలిక. వాక్యం మే కలం పహచాన్ కర్ గోలా లగాయే. ఇక్కడ వచ్చేసి చిత్రాన్ని చూడండి. చిత్ర దేకియే శబ్దం పడియే అక్షర్ పహచాన్. ఇక్కడ అక్షరం చూడండి. కా, లా, మా, కలం. వాక్యం బాక్స్ మే దియే గయే అక్షర్ బోలియే. ఇక్కడ ఉన్నటువంటి బాక్స్లో ఇచ్చినటువంటి నెంబర్లు ఇచ్చున్నారు. కా, లా, మా అనేటువంటిది. కింద వచ్చేసి నెంబర్లు ఇవ్వడం జరిగింది. 1, 2, 3. సో 1, 2, 3 నెంబర్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. పహలా అక్షర్ కౌన్ సా హై. మొట్టమొదటి అక్షరం ఏంటి. కా. దూసరా అక్షర్ కౌన్ సా హై. రెండవ అక్షరం ఏంటి. లా. మూడవ అక్షరము. తీసరా అక్షర్ కౌన్ సా హై. మా. సో ఇక్కడ వచ్చేసి 1, 2 అక్షర్ మిలాకర్ పడియే. 1, 2 అక్షరాన్ని కలపండి. కలిపితే ఏమొస్తుంది. కల్. 1, 3 అక్షర్ మిలాకర్ పడియే. 1, 3 కలిపితే ఏమొస్తుంది. కమ్. తర్వాత చిత్రకే అక్షర్ పడియే చిత్రంకే నామ్ బోలియే. ఇక్కడ వచ్చేసి కా అక్షర్ వాలే శబ్దోं में गोला लगाइए. ला అక్షర్ వాలే శబ్దों में టిక్ సహీ లగాయే. టిక్ అనమాట. సహీ అంటే టిక్. మా అక్షర్ వాలే శబ్దం సే గలత్ లగాయే. ఈ విధంగా మనము గుర్తులు అనేటువంటిది పెట్టాలి. కా అనేటువంటి అక్షరంతో లా అనేటువంటి అక్షరము, మా అనేటువంటి అక్షరాలు వచ్చినట్టు దగ్గర. తర్వాత వచ్చేసి కలం, కబూతర్, కరేలా. సో ఈ విధంగా వచ్చేసి మొత్తము పదానికే నేను గోళం చుట్టాను. తర్వాత వచ్చేసి లడకి, లడక, లా అనేటువంటి అక్షరం వచ్చింది చూడండి, టిక్ పెట్టాము. తర్వాత కమీజ్కి వచ్చేసి గోళం చుట్టాము. తర్వాత ఫూల్, లా అనేటువంటి అక్షరం వచ్చింది కాబట్టి టిక్ పెట్టాము. మచలి, మా. తర్వాత వచ్చేసి మగర్, మా. ఫల్కి వచ్చేసి లా. తర్వాత మటర్, మా. సో ఈ విధంగా వచ్చేసి మనము కరెక్ట్ అయినటువంటి మా అనేటువంటి అక్షరానికి వచ్చేసి రాంగ్ పెట్టాము. లా అనేటువంటి అక్షరానికి టిక్ అనేటువంటిది పెట్టాము. తర్వాత వచ్చేసి ఇక్కడ కా అనేటువంటి అక్షరానికి గోళము చుట్టాము. తర్వాత వచ్చేసి కా, లా, మా అక్షరం సే బన్నే వాలే శబ్ద పడియే. కా, లా, కల్. కా, మా, కమ్. కలం, కమల్, కల్ కల్, మల్ మల్. నెక్స్ట్ జల్దీ పడియే. ఫాస్ట్గా చదవండి. కల్, కమ్,
కలం, కమల్, కల్కల్, మల్మల్. తర్వాత వచ్చేసి తాలికా మే సే ఏక్ జైసే శబ్దం కో చున్కర్ లిఖియే. ఇక్కడ వచ్చేసి 2 పెట్టెలు ఇవ్వడం జరిగింది. ఆ పెట్టెల్లో వచ్చేసి మనకు సేమ్ పదాలు ఉన్నటువంటి పదాలు ఉన్నాయి. వాటిని చదువుతాము. కలం, మహల్, మల్మల్, చత్, గగన్, కల్. రెండో పెట్టెలో వచ్చేసి మల్మల్, కల్, మటర్, అచకన్, గర్, కలం. సో ఒకే విధమైనటువంటి పదాలు వచ్చినటువంటిది ఏంటి? కలం, మల్మల్, కల్. తర్వాత వచ్చేసి దేఖ్ రిక్త స్థాన్ మే సహీ శబ్ద లిఖియే. ఇక్కడ ఉన్నటువంటి ఈ సెంటెన్సెస్లో వచ్చేసి కరెక్ట్గా మీరు రాయండి. కలం, సారీ, లతా కే హాత్ మే కలం హై. లతా చేతిలో వచ్చేసి పేనా ఉన్నది. తాలాబ్ మే కమల్ హై. ఆ యొక్క చెరువులో వచ్చేసి కమల్, లోటస్ అనేటువంటి ఉంది. శబ్ద పడియే, చిత్ర దేకియే, ఖాళీ జగహ్ మే సహీ శబ్ద లిఖియే. ఖాళీలో వచ్చేసి సరైనటువంటి పదాలని రాయండి. లతాకే హాత్ మే కలం హై. లతా చేతిలో వచ్చేసి పేనా ఉన్నది. లతాకే హాత్ మే చిత్ర హై. లతా యొక్క చేతిలో చిత్రము ఉన్నది. లతాకే హాత్ మే కమల్ హై. లోటస్ అనేటువంటిది ఉంది. తామర పువ్వు ఉంది. కలం, ఇన్ శబ్దం సే నయే శబ్ద లిఖియే. కొత్త శబ్దాలని రాయండి. కల్, కల్కల్, కమల్లో కమ్, మల్మల్. చిత్ర బనాయే. ఇక్కడ వచ్చేసి చిత్రాన్ని చూడండి. ఈ యొక్క చిత్రంని గీసి అదే విధంగా గీసి కలం అనేటువంటిది పేరు రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.